వరలక్ష్మి వ్రతం నాడు శ్రీ మహాలక్ష్మిని ధ్యానించిన వారికి సుఖ సంతోషాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. మహిమాన్వితమైన శ్రీ వరలక్ష్మి వ్రత పుణ్యదినాన సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగన స్నానమాచరించి నూతన వస్త్రధారణ చేయాలి. పూజా మందిరాన్ని, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరాన్ని పద్మం ముగ్గులతో రంగవల్లికలను తీర్చిదిద్దాలి. దానిపై పసుపు రాసి ముగ్గులు, బొట్లు పెట్టుకున్న పీటను ఉంచి ఆ పీటపై నూతన వస్త్రం పరిచి బియ్యం పోసి దానిపై అలంకరించిన కలస చెంబును ఉంచాలి. ఒక కొబ్బరికాయను తీసుకుని శ్రీ వరలక్ష్మి రూపు ప్రతిబింబించేటట్లు పసుపు ముద్దతో కనులు, ముక్కు, చెవులు మున్నగ్నవి తీర్చిదిద్దుకోవాలి. కుంకుమ, కనులకు కాటుకలను అమర్చి ఆ రూపును కలసంపై ఉంచుకోవాలి. ఆ తర్వాత ఆకుపచ్చని చీరతో కూర్చున్న లక్ష్మీదేవి ఫోటోను గాని, ప్రతిమను గాని పసుపు కుంకుమతో అలంకరించుకుని పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజకు ఎర్రటి అక్షింతలు, పద్మాలు, ఎర్రటి కలువ పూలు, గులాబీ పూలు, నైవేద్యానికి బొంబాయి రవ్వతో కేసరీబాత్, రవ్వ లడ్డూలు, జామకాయలు వంటివి సిద్ధం చేసుకోవాలి. పూజ గదిలో 2 దీపపు కుందుల్లో 6 చొప్పున మొత్తం 12 తామరవత్తులతో నేతితో దీపం వెలిగించాలి. ఇకపోతే సాయంత్రం 6 గంటల నుంచి పూజను ప్రారంభించాలి. నుదుట కుంకుమ బొట్టు పెట్టుకుని మెడలో తామరమాల ధరించి పూజను ఆరంభించాలి. శ్రీ మహాలక్ష్మి సహస్రనామము, వరలక్ష్మి వ్రతకథ పారాయణ చేసి ఓం మహాలక్ష్మి దేవ్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. వీలైతే లక్ష్మీ అష్టోత్తరము, మహాలక్ష్మి అష్టకాలను చదవాలి. ఆ తర్వాత నైవేద్యాన్ని సమర్పించి దేవదేవికి దీపారాధన చేయాలి. పూజ పూర్తయిన తర్వాత ఇరుగు పొరుగు ముత్తైదువులను పిలుచుకుని దక్షిణ తాంబూలాలు ఇస్తే మంచిది. స్త్రీలకు తాంబూలంతో పాటు వరలక్ష్మి వ్రత పుస్తకాలను అందజేస్తే శుభం కలుగుతుంది. వరలక్ష్మి వ్రత పర్వదినాన అష్టలక్ష్మి దేవాలయములతో పాటు లక్ష్మీదేవి ఆలయాలను దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని పురోహితులు అంటున్నారు. ఇంకా దేవాలయాల్లో శ్రీలక్ష్మి కుంకుమ పూజ, శ్రీలక్ష్మి అష్టోత్తర నామ పూజలు, పంచామృతాలతో అభిషేకం చేయించడం సకల భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది. శ్రీ వరలక్ష్మి వ్రత దినాన నిష్ఠతో లక్ష్మీదేవిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు. ఆ రోజున స్త్రీలు వరలక్ష్మిని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే దీర్ఘ సుమంగళి ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.